నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతుల దీనిలో ప్రవేశించుదురు. ఎవరు ప్రవేశిస్తారు? ఇది ఎవరి గుమ్మము? కాబట్టి నీతిమంతులు ఎవరంటే యేసు రక్తం చేత కడగబడిన మనమందరము కూడా నీతిమంతులము. కాబట్టి ప్రార్థన చేసి అది చేద్దాము. ఈ మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు నూనె పట్టుకుని ప్రార్థన చేస్తే నేను ప్రార్థిస్తాను. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఉదయం మమ్మల్ని కాచి కాపాడి బాబు రక్షణ ప్రభా. ఇదిగో నీకు మాత్రం ప్రేమించిన నూతన గృహం బట్టి నీకు స్తోత్రం నాయన. అయ్యా ఈ గృహాన్ని ప్రతిష్ఠించవలసినది నాయన. మాహనైనా అయ్యా ప్రతి కీని ప్రతి అపరిగ్రహాన్ని వేసిన ఆమెలో తెలిసివేసి ఈ గృహంలో నాయన జీవితంలో ప్రార్థన జీవితంలో సహవాసము దినదినము అయ్యా ఈ గృహంలో నుంచి చాలు చేసుకునే సన్నిధిలో మోకరించి స్థుతించి ఆరాధించుకునే భాగ్యం సహాయం చేయమని మీరే మా మధ్యలో మీరు త్వరగా ఈ కార్యక్రమంలో మీ దైవాత్మగా ఉంచి మీరే మహిమ గణన ప్రభావాన్ని ఒక్కరే పొందుకోమని ఈ కబర్లో నీ పరిశుద్ధ తైలంగా మార్చిన తండ్రి దాన్ని మీరే మహిమ పొందమని వేస్తున్నాము. ప్రార్థించండి వేడుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సెరాబులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సెరాబులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములను నీవే యోగ్యుడవు చేయు ప్రతిగానములకు, నీవే యోగ్యుడవు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 18వ కీర్తన మరొకసారి 19-20 వచనాలు చదివి దీన్ని ప్రభునామములో ప్రతిష్ఠ చేసి ప్రవేశిద్దాం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను.